పాకిస్తాన్ సైబర్ వార్కు భారతదేశం చెక్ చెప్పింది. ఆపరేషన్ బనియాన్ మాన్సూన్ చేపట్టిన పాకిస్తాన్ అన్నమాట. భారత వ్యవసాయ సంస్థల లక్ష్యంగా 5 దశల సైబర్ దాడులకి చేయాలనుకుంది పాకిస్తాన్. మద్దతు ఇచ్చిన చైనా, ఇరాన్, తుర్కియా, ఉత్తర కొరియా అన్నమాట. సమర్థంగా తిప్పికొట్టిన మన ఏజెన్సీలు, ఎథికల్ హ్యాకర్స్లు. పాకిస్తాన్ భారతదేశంలో సైబర్ వార్కి పంచింది. తోటాలు, క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టము. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ముష్కరులపై భారత్ సాగించిన కౌంటర్ వార్ఫేర్ అన్నమాట ఇది. కానీ వర్చువల్ వరల్డ్లో మరో పెద్ద యుద్ధమే జరిగింది భారత్ పాకిస్తాన్ మధ్య. ఆపరేషన్ బనియాన్ మాన్సూన్ పేరుతో పాకిస్తాన్ పన్నిన కుయుక్తుల్ని భారత ఏజెన్సీ సమర్థంగా తిప్పికొట్టాయి. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరగగా మే 9న ఆపరేషన్ సింధూర్ మొదలైపోతుందని తెలిసింది. దీనికి ప్రతిస్పందనగా మే 10 నుంచి తమ ఆపరేషన్ మాన్సూన్ను చేపట్టినట్టు పాకిస్తాన్ హ్యాకర్లు వర్చువల్ వరల్డ్ ప్రచారం చేసుకున్నారు. కానీ వాస్తవానికి పహల్గామ్ దాడిని మర్నాడే సైబర్ అటాక్స్ మొదలుపెట్టినట్టు మన నిఘా వర్గాలు గుర్తించాయి. 5 దశలు ఇవి జరిగాయని భారత ఏజెన్సీతో పాటు ఎథికల్ హ్యాకర్స్లు వాటి సంబంధంగా తిప్పికొట్టాయని తాజాగా వెల్లడించారు. సందేశాలతో మొదలుపెట్టి డీడాస్ తోటి వాళ్ళు చేశారన్నమాట. పాకిస్తాన్ చెందిన హ్యాకర్లు సైబర్ దాడులను వివిధ ప్రాంతాల్లో చేపట్టడం మన ఏజెన్సీని గుర్తించారన్నమాట. మే నెల 23వ తేదీ నుంచి 26 వరకు జరిగిన మొదటి దశలో పాక్ హ్యాకర్లు ముఠాలుగా ఏర్పడి సైబర్ దాడులు చేశారన్నమాట. హెకేమిస్టులుగా పిలిచి ఈ ముష్కరులు చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్కూళ్ళు, కళాశాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారిక వెబ్సైట్లను టార్గెట్ చేశారు. కేవలం తమ స్లోగన్లు, రచ్చగొట్టే సందేశాలను ప్రదర్శించడానికి వారు ప్రాధాన్యత ఇచ్చారన్నమాట. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు జరిగిన రెండో దశ సైబర్ అటాక్తో తీవ్రత పెరిగింది. అందులో ఈ సేవ, ఈ గవర్నెన్స్తో పాటు ప్రజాసేవలకు సంబంధించిన వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకున్నారు. ప్రత్యేక ప్రోగ్రామింగ్ కలిసిన మారువేలను పంపడం ద్వారా వెబ్సైట్లు కుప్పకూలిలా చేయాలని ప్రయత్నించారు. వాటిని సాంకేతికంగా డాస్ డివైనల్ ఆఫ్ సర్వీసెస్, డీడాస్ డిస్ట్రిబ్యూటెడ్ డివైనల్ ఆఫ్ సర్వీసెస్ అటాక్స్ అని వ్యవహరిస్తుంటారు. మూడో దశలో ర్యాట్లను పంపిస్తూ, అంటే పాక్ హ్యాకర్లు మే 3 నుంచి మే 6 మధ్య మూడో దశలో రిమోట్ యాక్సెస్ ట్రోజన్స్, అంటే ర్యాట్లను విధానంగా ఫిషింగ్, స్వీపర్ ఫిషింగ్ తరహా సైబర్ అటాక్స్ చేశారు. ఈమెయిల్, వాట్సాప్ సందేశాల్లో మాల్వేర్ని జోడించి పంపారన్నమాట. దీన్ని ఎవరైనా క్లిక్ చేస్తే వారి ఫోన్లు, కంప్యూటర్, ల్యాప్టాప్లు హ్యాకర్లు చేతిలోకి వెళ్ళిపోతాయి. ఆ డేటా మొత్తాన్ని లాక్ చేసి ఎన్క్రిప్ట్ చేసే అవకాశం వారికి లభిస్తుంది. దీన్నే డీక్రాఫ్ట్ చేయడానికి క్రిప్టో కరెన్సీ డిమాండ్ చేస్తారన్నమాట. ఆ దశలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, తయారీ రంగంలో ఉన్న సంస్థలు టార్గెట్గా మారాయి. మే 7 నుంచి 12 వరకు సాగిన 4వ దశ అటాక్స్లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టార్గెట్గా మారింది. అడ్వాన్స్డ్ ప్రెసిస్టెడ్ థ్రెట్ 36 పేరుతో విస్తృతమైన హ్యాకర్ల సమూహం ఈ దాడులు చేసిందన్నమాట. పాక్ మద్దతుగా 5 దేశాల హ్యాకర్లు కూడా చేశారన్నమాట. మే నెల 12వ తారీఖు నుంచి 10 రోజుల పాటు సాగిన 5వ దశ సైబర్ అటాక్స్లో పాక్ హ్యాకర్నిస్టులు చైనా, తుర్కియా, ఇరాన్, ఉత్తర కొరియా హ్యాకర్లు తోడయ్యారు. వారంతా కలిసి APT-36తో పాటు APT-10, APT-28, మడ్డీ వాటరు, లాజరస్ పేర్లతో సమూహాలుగా ఏర్పడ్డారు. ప్రజాసేవల రంగాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించారన్నమాట. టెలికమ్యూనికేషన్, పవర్ గ్రిడ్, బ్యాంకింగ్ రంగాలు లక్ష్యంగా చేసుకుని సైబర్ అటాక్స్ చేశారు. ఇందుకోసం ఒపెక్ డ్రాకో, మాకింగ్ డ్రాకో, సైడ్ వైంటరు, టిమ్ ఇన్సానే, పిఎన్ అజ్రర్, ఎంజే డెత్, సైలెంట్ సైబర్ ఫోర్స్ పేర్లతో బృందాలుగా ఏర్పడ్డారన్నమాట. భారత ఏజెన్సీలు మన ఎథికల్ హ్యాకర్నిస్టులు విదేశీ సైబర్ దాడులను సమర్థంగా తిప్పికొట్టడంతో దేశీయ సంస్థలకు భారీ నష్టం ఏమీ రాకుండా కాపాడారన్నమాట. సైబర్ దాడులు ముప్పు ఇంకా కొనసాగించమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా మన దేశం సైబర్ వార్ చేసిన మన సైబర్ కింగులు దాన్ని అడ్డుకునేయారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్.
ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.